ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రేపు పొద్దున 11 గంటలకి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా వెనకాల నేను ఉండానా, నువ్వు ఏమన్నా చేయరా, నేను వస్తానా. మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను. ఏదో మనసు అంటున్నాను. 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తాను కదా, రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తాను. अभी मजा आएगा ना भिड़ो. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. కొట్టుడు పాడించడు ఒక్కడు కొట్టాడు సార్. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నేను ఆల్తలా కబలి, నేను కూడా ఆల్తలా కబలి కబలి కబలి. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. అంత సీన్ ఉందంటే నేను ఆల్తలా నీ సంగతి చూపిస్తారే రేపు చూసుకుందాం. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే. దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పండి. మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే? అసలు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మాట్లాడినవు చీరాగాజు అనేది మన హిందూ సాంప్రదాయంలో అవి ఎంత పెద్ద పీట వేస్తాయో మనకు అందరికీ తెలుసు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏదవా నువ్వు పుట్టింది ఒక ఆడదానికి, ఆమె చీరగాజులే వేసుకుంటది. నీ పెళ్ళాము ఒక ఆడదే, ఆమె చీరగాజులు వేసుకుంటది. ఆ చీరగాజుల గురించి మాట్లాడడానికి నీకు ఏమైనా బుద్ధి ఉందారా అసలు? ఏదవా ఏదో తప్పైపోయింది అంతే. నీ వల్లనే కదరా మీ కేసీఆర్ కి చెడ్డ పేరు. కరెక్టే కదమ్మా. అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏ ఆగవా పాడు పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాను. ఎంతలో చేయరు మేమెందుకు కదంట. అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఎంతలో చేయరు మేమెందుకు కదంట. బుద్ధి లేని ఎదవా, నీకు చీరగాజులు అంటే అంత ఆషామాషి అనిపిస్తుందారా? నీకు అయ్యే చీరగాజులు తలుచుకుంటే నువ్వు ఈ రోజు ఎమ్మెల్యేగా ఓడిపోతావు. ఈ రోజు చీరగాజులు ఆడవాళ్ళు వేసిన ఓటతోనే ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది. ఎదవా గెలిస్తే శోభాయాత్ర, ఓడితే శవయాత్ర అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన ఎదవి చెప్పరా? నువ్వు చీరగాజుల గురించి మాట్లాడుతుంటే ఇవాళ చాలా నవ్వు వస్తుంది. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మనిషికో బస్సు పెట్టు మంచిగా కొట్టించుకుని నవ్వుతావేంట్రా? చెప్పరా, నీ వల్లనే. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన